అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న, పవన్ కళ్యాణ్ రియాక్షన్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రశ్న ఎదురైంది. కడప పర్యటనలో భాగంగా మీడియాతో పవన్ మాట్లాడుతుండగా బన్నీ అరెస్ట్‌పై స్పందించాలని ఓ విలేకరి అడిగారు. ఇది సంబంధం లేని ప్రశ్న. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం? ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి, అడగండి అని పవన్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం చాలా రోజులుగా హాట్ టాపిక్‌గా ఉంది. ఈ అంశంపై చాలా మంది స్పందించారు కానీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఓ రోజు ఆయన అల్లు అర్జున్‌ను పరామర్శిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఆయన మళ్ళీ ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు పరామర్శించలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలాగే ఈ ఘటనపై తన స్పందన ఏమిటో ఇప్పటివరకు బయట పెట్టలేదు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్ళగా అల్లు అర్జున్ వివాదంపై మీడియా నుంచి పవన్ కళ్యాణ్‌కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వివాదంపై స్పందించారు. నా మేనల్లుడికి కష్టం వస్తే వెళ్ళకపోవచ్చు. కానీ నా సిస్టమ్ జోలికి వస్తే నిలువునా పాతరేస్తా అంటూ కడప గడ్డ మీద పవన్ ఉగ్రరూపం దాల్చారంటూ కొన్ని మీడియా ఛానల్స్‌లో వైరల్ అవుతుంది. తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లారు. వైసీపీ నేతల దాడితో గాయపడి అతను ఆసుపత్రిలో చేరాడు. అతన్ని పరామర్శించిన అనంతరం జవహర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పవన్. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నించారు. అల్లు అర్జున్ వివాదంపై టీఎస్ సర్కార్ స్పందించింది, మీరేమంటారు అని ప్రశ్నించగా, రిలవెంట్ ప్రశ్నలు అడగండి. ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి అంటూ పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడడానికి సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి అన్నట్టుగా పవన్ సమాధానం చెప్పడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్నారని, రీసెంట్ భేటీ తర్వాత సినిమా టికెట్లు, బెనిఫిట్ షోలు ఇవ్వడానికి ఒప్పుకోమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసినట్లుగా ప్రచారం